కాణిపాకానికి ఆ పేరు ఎలా వచ్చిందో మీకు తెలుసా? ఒక ఊరిలో మూగ, గుడ్డి, చెవిడితనంతో బాధపడుతున్న ముగ్గురు అన్నదమ్ములు ఉండేవారు. వారు వారికున్న వ్యవసాయ భూమి మీద ఆధారపడి జీవిస్తూ ఉండేవారు. ఆ ప్రాంతంలో ప్రజలు పంటలు పండక ఆకలి దప్పికలతో బాధపడుతూ ఉండేవారు. ఆ సమయంలో ఆ ముగ్గురు సోదరులు ప్రజల యోగక్షేమం కోసం వారి వ్యవసాయ భూమిలో ఒక బావిని తవ్వటం ప్రారంభించారు. ఆ బావిని తవ్వుతున్న సమయంలో వారికి ఒక రాయి అడ్డు వస్తుంది. ఆ రాయిని పగలగొట్టడానికి గడ్డపారతో బలంగా కొట్టగా ఆ రాయి నుంచి తీవ్రంగా రక్తం బయటకు వచ్చింది. ఆ రక్తపు స్పర్శ తగలిగానే వారికున్న అవిటితనం పోయి మామూలు మనుషుల్లా మారిపోయారు. ఆ రాయి చుట్టూ తవ్వి చూడగా అక్కడ త్రిలోక పూజ్యుడైన మహాగణపతి వారికి దర్శనమిచ్చాడు. ఆ విషయం తెలుసుకున్న చుట్టుపక్కల గ్రామస్తులందరూ అక్కడికి వచ్చి అధిక సంఖ్యలో కొబ్బరికాయలు కొట్టడం ప్రారంభించారు. ఆ కొబ్బరికాయల నుంచి వచ్చిన నీరు ఎకరం పావు భూమి నిండా పారింది. తమిళ భాషలో కాణి అంటే ఎకరం పావు భూమి అని, పారకము అంటే ప్రవహించడం అని అర్థం. ఎకరం పావు భూమి వరకు నీరు ప్రవహించినందున దీనిని కాణిపారకం అని పిలిచేవారు. ఇది క్రమంగా కాణిపాకంగా ప్రసిద్ధి చెందింది. ఓం గణేశాయ నమః అని కామెంట్ చేసి, లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.